దేవుడిని అడిగినప్పుడు మన దేహం శుద్ధంగా ఉండాలి, మన చేతులు పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అని అంటే, పురుషులు బయట నుంచి వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి హస్తాలు కలుస్తూ ఉంటాయండి, మలినమైపోతూ ఉంటాయి చేతులు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ చేతులతో ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలు ఎత్తుకుంటారండి, ఆ చేతులతోనే ఇంటికి వెళ్ళి అందరినీ కూడా హ్యాండిల్ చేస్తారండి. ప్రియులు, ఒకటి నేను చెప్తున్నాను చూడండి, చేతులు శుభ్రం చేసుకోవాలండి. మనిషి మీద ఉన్న బ్యాక్టీరియా ఒక చిన్న పిల్లలకి ఎత్తుకుంటే దాని ప్రభావము అనేకమైన బలహీనతల్లోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లలు బలహీనపడడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, కరోనా వచ్చిన తర్వాత చేతులు ఎంత శుభ్రంగా, ఏమండి మర్చిపోవద్దు, అదే పాటించాలి ప్రియులరా. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి అని. బైబిల్లో కొన్ని వస్తేనే కానీ మనకు తెలియదు, కొన్ని నేర్పిస్తేనే కానీ నేర్చుకోలేవండి ప్రియులరా. ప్రతి ఒక్కరూ కూడా చేతులు 1-4 సార్లు కడుక్కోవడం నేర్చుకున్నారు. మళ్ళా దేవుడు అంటున్నాడు, మీ చేతులని పరిశుభ్రంగా కడుక్కోండి, చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని బిడ్డరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సామెతల గ్రంథం, మీ పాదములు చెడుకు దూరంగా ఉంచండి. 1:15 వారి మార్గమున నువ్వు పోవద్దు. చూసారా ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారు త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనకకి తీసుకో. వారి దారి ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియదండి. పిల్లలు చూడండి, బైబిల్లో దేవుడు ఏం చెప్పడు, ఎవరికి నచ్చిన దారిని వారు తొలగిపోతూ ఉన్నారు. కనుక నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాదమును వెనక్కి తీసుకో, వారి మార్గము నువ్వు పోకము. ఎందుకంటే వారి మార్గంలో ఏ స్థితి ఉందో, ఏ కుట్ర దాగి ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ నాశనం ఉందో. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, వారు మార్గమున నువ్వు పోకము, వారు త్రోవలందు నడవకుంటా. వారు త్రోవలందు నువ్వు నడవద్దు. నీ త్రోవ వేరు, నీ మార్గం వేరు. నువ్వు నాకు నచ్చావు కనుక నా తలంపు నీ పట్ల వేరేగా ఉంది, కానీ నువ్వు నడిచే మార్గం నాకు కావాలి. నా కుమారుడా, నువ్వు నడిచే మార్గం నాకు కావాలి. ఈరోజు చాలామంది ప్రియులను చూడండి, ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులు చాలామంది నేను పైకి రావట్లేదు అని చెప్పి ఎలాగోలాగా షార్ట్ టైంలో నేను గొప్ప అయిపోవాలని చెప్పి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులరా, నేను ఒకటి చెప్తాను యవనస్తులకి, ఏంటంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గంలో నడవాలి. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నువ్వు నడిస్తే దానిలో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన కూడా ఉంటుంది, కన్నీరు కూడా వస్తుంది. కానీ దేవుడు నడిపించే మార్గములో ఎంతైతే దుఃఖం ఉందో, ఎంతైతే కన్నీరు ఉందో, ఆ యవ్వనస్తులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ప్రియులరా గొప్ప స్థితిలోనికి గొప్ప కార్యాలు వారు చూడగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవరు చెప్తే వారి మార్గాల్లో ఈ దినాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్తులు. వీరికి ఒక అవగాహన స్థితి లేదండి. ఈరోజు యవనస్తులు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను వాడికంటే గొప్పవాడిని అవ్వాలనుకుంటారు, నేను వాడికంటే పైకి రావాలనుకుంటారు, వాడికంటే ఉన్నతమైన అవుతావు, నువ్వు అవుతావు, కానీ నీ సమ్ టైం టేకింగ్ అంతే. అవుతావు, తప్పక దేవుడు నీ పట్ల కార్యసిద్ధి కలుగు చేస్తాడు. దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి జీవితాన్ని, భవిష్యత్తుని కూడా ఆయన చేతుల్లో ఉంచాడు. కానీ వాళ్ళతో నువ్వు పోవద్దు అంటున్నావు, వాళ్ళతో నీవు పోవద్దు. వాళ్ళ త్రోవ యందు నడవకుండా నీ పాదం వెనక్కి తీసుకో. నీ పాదమును ఎప్పుడైతే నువ్వు వెనక్కి తీసుకుంటావో, నా కుమారుడు